ఈరోజు కథ పేరు నాన్న వదిలిన ఖాళీ చెక్. ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో సాయి అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. అప్పటి నుంచి అతని ప్రపంచం మొత్తం అతని తండ్రి నారాయణ మాత్రమే. చిన్న కిరాణా దుకాణం నడుపుతూ, రాత్రుళ్ళు లెక్కలు చూసుకుంటూ, పగలు కష్టపడి పనిచేస్తూ కొడుకును చదివించుకున్నాడు. సాయి ఒకసారి చిన్నప్పుడు అడిగాడు, నాన్న మీరు అలసిపోరా అని. నారాయణ నవ్వుతూ అన్నాడు, నాన్నలు అలసిపోతారు బాబు, కానీ పిల్లల ముందు ఆ అలసటను చూపించరు అన్నాడు. ఆ మాట సాయికి అప్పట్లో అర్థం కాలేదు. కాలం గడిచింది. సాయి చదువు పూర్తయ్యాక బెంగళూరులో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. తండ్రిని తనతో తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ నారాయణ ఒప్పుకోలేదు. ఈ దుకాణమే నా జీవితం, నువ్వు నీ జీవితాన్ని చూసుకో అన్నాడు. ప్రతీ నెల సాయి డబ్బు పంపేవాడు తండ్రికి. కానీ నారాయణ ఆ డబ్బును దాదాపు ఖర్చు చేసేవాడు కాదు. నాకు కావలసింది చాలా తక్కువ అనేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా నారాయణకు గుండెపోటు వచ్చింది. సాయి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి తండ్రి చివరి శ్వాస తీసుకున్నాడు. అంత్యక్రియల తర్వాత పాత దుకాణాన్ని శుభ్రం చేస్తుండగా ఒక ఇనుప పెట్టె కనిపించింది. అందులో పాత ఫోటోలు, ఒక డైరీ, ఇంకా సంతకం చేసిన ఒక ఖాళీ చెక్ ఉంది. ఆ చెక్ వెనుక ఒక చిన్న కాగితం అతికించి ఉంది. ఇది నా కొడుకు సాయికి. సాయి ఆశ్చర్యపోయి లేఖ తెరిచాడు. బాబూ, ఈ చెక్లో మొత్తము నేను రాయలేదు. ఎందుకంటే జీవితంలో నీకు ఎప్పుడు ఎంత అవసరం వస్తుందో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, నీకు అవసరం వచ్చినప్పుడు నేను ఉండకపోవచ్చు. అందుకే నా జీవితమంతా కూడబెట్టిన పొదుపు ఉన్న ఖాతా చెక్ ఇది. నీకు ఎంత అవసరమో అంత రాసుకో. సాయి చేతులు వణికిపోయాయి. లేఖలో ఇంకా ఇలా ఉంది, ఒకవేళ నీకు ఈ డబ్బు అవసరం లేకపోతే నాలాంటి పేద తండ్రుల పిల్లల చదువుకు ఉపయోగించు. అదే నాకు నిజమైన సంతోషం అని రాసి ఉంది. సాయి ఆ బ్యాంకుకు వెళ్ళి ఖాతా చూశాడు. అందులో అతను ఊహించని మొత్తం ఉంది. కానీ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కొన్ని నెలల తర్వాత ఆ డబ్బుతో నారాయణ విద్యా సహాయ నిధి అనే ట్రస్ట్ ప్రారంభించాడు. ప్రతి సంవత్సరము పేద తండ్రుల పిల్లలకు ఉచితంగా చదువు అందించడము మొదలుపెట్టాడు. ట్రస్ట్ ప్రారంభోత్సవం రోజున వేదికపై నిలబడి సాయి ఒక్క మాట మాత్రమే చెప్పాడు, నా నాన్న నాకు ఖాళీ చెక్ ఇవ్వలేదు, జీవితాంతం నింపలేని ప్రేమను ఇచ్చాడు. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ట్రస్ట్ కార్యాలయం ముందు ఒక చిన్న పలక పెట్టారు. తల్లిదండ్రుల ప్రేమను ధర ఉండదు, కానీ వారి త్యాగం మన జీవితానికి విలువ ఇస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే గొప్ప వారసత్వం డబ్బు కాదు, నమ్మకం, ప్రేమ, విలువలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.